హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఒక 3 స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే బుల్లిష్ సైడ్ బాగా మూమెంట్ ఇచ్చే స్టాక్స్ ఇవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఇది వచ్చేసి ఒక ట్రెండ్ లైన్, వీక్లీ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేసింది. వీక్లీ ఎప్పుడైనా స్టాక్ చూస్తే లోవర్ టైం ఫ్రేమ్లో ఎప్పుడు చూడకండి, హయ్యర్ టైం ఫ్రేమ్లోనే చూడండి. ఇప్పుడు డైలీకి వస్తే డైలీలో ఇలా ఉంది, అంటే ఒక డబుల్ యా ట్రిపుల్ టాప్ దగ్గర ట్రేడ్ చేస్తూ ఉంది. సో ఇలాగే 4 అవర్లీలో వెళ్తే ఇక్కడ ఒక ఏలెట్ వేవ్స్ అనేది స్టార్ట్ అయిపోయాయి. దీంట్లో ఇక్కడి నుంచి ఇది ఫస్ట్ వేవ్, ఇది సెకండ్, థర్డ్, మ్యాక్సిమం ఇక్కడ దాకా వచ్చు, ఫోర్త్ అండ్ ఫిఫ్త్. ఇది పిఎఫ్సి. ఇక్కడ డెప్త్ ఆఫ్ కరెక్షన్లో ఆల్రెడీ వేవ్ కౌంట్స్ క్లియర్ ఎలాగ తెలుస్తుంది అంటే ఇక్కడ ఒక ఏబిసి ప్యాటర్న్ అనేది ఫామ్ అయిపోయింది. ఇక్కడి నుంచి జీరో బి లైన్ బ్రేక్ చేసిన తర్వాత మార్కెట్ షార్ప్ మూమెంట్లో ఉంది. కాబట్టి ఇది డెప్త్ ఆఫ్ కరెక్షన్ థర్డ్లో ఉండొచ్చు. ఐ థింక్ ఇక్కడికి థర్డ్ వేవ్ ఎంతైతే టార్గెట్ ఉందో అక్కడి దాకా వెళ్ళాల్సిందే. ఓకే, సో థర్డ్ వేవ్ టార్గెట్ ఎలా తీస్తామంటే ఫస్ట్ ఇప్పుడు కాదు, ఇక్కడ దాకా అది థర్డ్ వేవ్. మీకు ఆప్షన్ ట్రేడింగ్లో ఐడియా ఉంటే మీరు ఆప్షన్స్ అయినా బై చేసుకోవచ్చు. ఐడియా ఉంటేనే చేయండి, లేదంటే స్టాక్స్ తీసుకోండి. ఎందుకంటే ఆప్షన్స్ ఓన్లీ మంత్లీ ఎక్స్పైరీ ఉంటాయి కాబట్టి మీకు అవుట్ ఆఫ్ ద మనీ ఏ కాల్స్ అయితే తీసుకుంటారో అవన్నీ జీరో అయిపోయి కూడా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఐడియా ఉంటేనే ఆప్షన్స్లోకి వెళ్ళండి, లేదంటే హెడ్జింగ్ చేయండి. ఒక కాల్ ఆప్షన్ బై చేసి ఇంకో కాల్ ఆప్షన్ సేల్ చేసేయండి. అందులో ఏమవుతుందంటే మీకు ప్రాఫిట్ ఫిక్స్ ఉంటుంది, లాస్ ఫిక్స్ ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ పవర్ ఫైనాన్స్ కంప్లీట్, ఫిఫ్త్ వేవ్, ఫోర్త్ వేవ్. ఎప్పుడైతే మీకు ఈ ఫోర్త్ వేవ్ వచ్చి రిటర్న్ ఇక్కడ ఇది సెకండ్ వేవ్ అండ్ ఫోర్త్ వేవ్లో మీకు ఎప్పుడైతే ఇక్కడి నుంచి మూమెంట్ అవుతుందో అప్పుడు మీరు మరీ ఫిఫ్త్ వేవ్కు ఒక టార్గెట్ కోసం వెయిట్ చేయొచ్చు. ఇక్కడి నుంచి ఒక మూమెంట్ అనేది జరుగుతుంది. సేమ్ ఇక్కడ కూడా ఎలా ఏబిసి ప్యాటర్న్ ఎలాగైతే ఇక్కడ ఫామ్ అయిందో ఇక్కడ ఏబిసి అనేది సేమ్ థర్డ్ వేవ్ నుంచి కూడా ఇలాగ ఫామ్ అవుతూ వచ్చి ఇలాగ వెళ్తుంది. ఎప్పుడైతే మీకు ఒక జీరో బి లైన్ అంటే ఇక్కడ నుంచి ఈ జీరో బి లైన్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ చేస్తుందో అప్పుడు ఎంట్రీ ఇచ్చేయండి. ఎందుకంటే ఇక్కడి నుంచి మీకు ఇక్కడ దాకా వెళ్ళిన మంచి ఆప్షన్స్లో మంచి బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే దీని లాట్ సైజు కూడా ఎక్కువగా ఉంటుంది. ఐ థింక్ 1300 లాట్ సైజ్ ఇది. ఓకే, నెక్స్ట్ వెళ్దాం మనం అశోక్ లైలాండ్. అశోక్ లైలాండ్లో మొన్న చెప్పాను నేను 20 minutesలో ఫ్లాగ్ అండ్ ఫోల్ బ్రేక్అవుట్ అనేసి. ఏం లేదండి, ఫ్లాగ్ ఇది ఒక ఫోల్, ఇదొక ఫ్లాగ్. ఇది ఒక ఫ్లాగ్ అండ్ ఫోల్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేది బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత సస్టైన్ అయిన తర్వాత మనకు వచ్చేది ఓన్లీ ఫ్లాగ్ ఎంత ఉందో ఆ టార్గెట్ మాత్రమే వస్తుంది. ఓకే, ఎప్పుడైతే ఫ్లాగ్ పైన సస్టైన్ అయిపోతుందో దాని తర్వాత మనకి ఫ్లాగ్ అండ్ ఫోల్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఎంతైతే టార్గెట్ ఉందో అంత ఎక్కడి దాకా వెళ్ళొచ్చు అంటే అశోక్ లైలాండ్ 220 దాకా వెళ్ళేకి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఒకసారి దీన్ని డైలీ ఎంఎస్సిడి చెక్ చేస్తే డైలీ ఎంఎస్సిడి పాజిటివ్లోనే ఉంది, వీక్లీ స్ట్రాంగ్ పాజిటివ్, మంత్లీ ఇంకా చాలా పాజిటివ్గానే ఉంటుంది.
ఓకే, దీంట్లో కూడా మీరు ఆప్షన్స్ తీసుకోవచ్చు. అందులో దీంట్లో లాట్ సైజ్ 5500 ఏమో. సో ఒక 2 రూపీస్ వచ్చినా 10,000 అనేది ప్రాఫిట్ ఉంటుంది. ఓకే, అలాగే ఇంకొకటి గ్రాసిమ్ ఇండస్ట్రీస్. ఇది వచ్చేసి సేమ్ అండి, డైలీ ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ చేసింది. అందులో ఇక్కడ ట్రెండ్ ఆల్రెడీ రివర్స్ అయిపోయింది. ఓకే, ఇక్కడి నుంచి ఇది వీక్లీలో ఒక బులిష్ ఆర్డీ అంటే రివర్సల్ డైవర్జెన్స్ ఉందండి ఇక్కడ. ఎందుకంటే MACDలో లో అండ్ ఇక్కడ ప్రైస్ హైలో ఉంది. ఓకే, కాబట్టి ఇది రివర్సల్ డైవర్జెన్స్లో ఉంది. మీకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 2972 అండ్ దీని ప్రాపర్ టార్గెట్ వచ్చేసి ఇదండి 3112. ఓకే, ఇంకా ఎవరికైనా ఏదైనా స్టాక్ మీద డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. స్టాక్ దాన్ని వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.